హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండీ! జుట్టు కోడి పులుసు. అదే అండి తెల్ల కోడి. మా సైడ్ మాత్రం తెల్ల కోడి అంటారు. చాలామంది ఫారం కోడి, జుట్టు కోడి అని అంటారు. అంటే ఫస్ట్ జుట్టు కోడి అంటే నాకు అస్సలు తెలియకపోవు. అంటే మా సైడ్ తెల్ల కోడి అంటారు కాబట్టి నాకు అదే పేరు తెలుసు. అంటే మనకు జలుబు అయినప్పుడు ఇలా చేసుకోండి కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే చాలామందికి నాటుకోడి అందుబాటులో ఉండదు కాబట్టి దాని ప్లేస్లో ఇలా జుట్టుకోడిని ఈ విధంగా కర్రీ చేసుకొని తిన్నారంటే జలుబు కాస్తంత తక్కువై నోటికి కాస్తంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. అలాగే పోపు కోసం ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ, సాజీరా అవి కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, వీటిని కాస్తంత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే మనం ఎప్పుడైనా అంటే బయట ఏదైనా చికెన్ తినాలనిపిస్తే డైరెక్ట్ బాయిలర్ తెచ్చుకొని చేస్తాం కదండి. ఒక్కసారి అంటే జలుబు అయినప్పుడు ఇలా చేసుకోండి. అంటే కాస్తంత నోటికి కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లోనే ఒక చెంచా నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే అల్లం పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం చికెన్ని దీంట్లో వేసుకోండి. అంటే తెల్ల కోడి కూరని దీంట్లో వేసుకోండి. అంటే ఎగ్స్ మాత్రం ఇప్పుడు వేసుకోకండి, లాస్ట్లో వేసుకోవాలి. ఎగ్స్ మాత్రం ఇలానే ఒక 3 చెంచాల కారం వేసుకోండి. అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. అలాగే పసుపు కూడా తగినంత పసుపు వేసుకొని పీసులకు పట్టేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లోనే ఇలా కుక్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు ఎప్పుడైనా అంటే డైరెక్ట్ పసుపు కారం వేసిందంటేనే చాలామంది వాటర్ పోస్తుంటారు కదండి. అంటే ఈ జుట్టు కోడి చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. అంటే తొందరగా కుక్ అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత అంటే సరిపడా వాటర్ పోసుకోండి. అంటే సరిగ్గా మనం కుక్కర్లో చేయట్లేదు కాబట్టి అంటే కుక్కర్లో చేస్తే కాస్తంత వేరే స్మెల్ వస్తుందండి. ఈ జుట్టు కోడి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి అలా చేసి. అంటే కాస్తంత టేస్ట్ అనేది ఎక్కువ ఉండదు. ఇలా డైరెక్ట్ కుక్ చేసుకొని తింటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే పీసులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. చూసారు కదండి, ఇలా మొత్తం కాస్తంత గ్రేవీ ఒక 50% చిక్కబడగానే దీంట్లో గసగసాలు అలాగే కుడుక ధనియాలు అలాగే గుండు మిరియాలు చెక్క ఇవన్నీ మిక్సీ పట్టుకొని దీంట్లో మసాలా మొత్తం దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒక 50% వరకు కుక్ అయిన తర్వాతనే దీంట్లో వేసుకోండి. చాలామంది లాస్ట్ దింపే ముందేస్తారు. అలా కనుక చేస్తే అంటే ఆ మసాలా అనేది పీసులకు పట్టదు కాబట్టి ఇలా 50% వరకు కుక్ అయిన తర్వాతనే వేసుకోండి. మనం దీంట్లో ఎగ్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడైనా ఎగ్స్ వేసే ముందే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా ఈ ఎగ్స్ మొత్తం దీంట్లో వేసుకొని మరీ కదపకుండా ఒక్కసారిని కాస్తంత మునిగేంత వరకు పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇలా మూత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కాస్తంత గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేయండి. చూసారు కదండి, చాలా ఈజీగా ఇలా కనుక అంటే చికెన్ పులుసు చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం దింపేసుకునే ఒక 5 నిమిషాల ముందు ఎగ్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. లాస్ట్లో
కాస్తంత మీకు ఇష్టం ఉంటే కాస్తంత చికెన్ మసాలా కూడా దీంట్లో యాడ్ చేయండి. అంటే మసాలా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు అంటే మనం ముందుగానే అవన్నీ అంటే గుండు మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పట్టాం కాబట్టి చాలామంది స్పైసీ అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు అంటే మనం గరం మసాలా వేసాం కాబట్టి ఈ మసాలా వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే కనుక కాస్తంత చికెన్ మసాలా వేసుకొని దీంతో పాటు కాస్తంత కొత్తిమీర వేసుకొని గ్రేవీ అనేది మనకు కర్రీకి తగ్గట్టు చూస్తున్నారు కదండి. ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ కట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంటే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా వేడి వేడి బగారా రైస్లో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్